అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పష్టంగా చెప్పాను. అయ్యా మీరేం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేమేమో పునుగులు, బజ్జీలు, మామిడి తాండ్ర దగ్గరే ఉన్నాము. మీరేమో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు, ఏదేదో టెక్నాలజీ అంతా చెప్తున్నారు. మాట్లాడితే గిగాబైట్లు, టెరాబైట్లు అంటున్నారు. మాకేమో ఏడే ఎక్కం కూడా రాదు. మీరు కొంచెం స్పీడ్ తగ్గించుకొని జనాలకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సవినయంగా విన్నవించుకున్నా. ఆయన వెంటనే ఏమన్నాడంటే, నేను ఈరోజు అర్థమయ్యేటట్టే చెప్తున్నానండి, నేను పూర్తిగా మారిపోయాను, మీరు కూడా మారాలి అని ఆయన చెప్పాడు. ఏం మారుతాం? మనకేం అర్థం అవుతుంది? నారా లోకేష్ గారు రష్యా వెళ్ళాడు అని అంటే నాకు అసలు ఏం అర్థం కాల. భారతదేశం నుంచి రష్యా వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులతో మాట్లాడేది ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి ఈ స్థాయిలో ఉంటారు. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించి ఒక రాష్ట్ర మంత్రి ఆ రష్యాకి వెళ్ళి రష్యా అధికారులతో, రష్యా వ్యాపారవేత్తలతో మాట్లాడడం అనేది నేను ఎప్పుడు చూడలే. అలాంటిది నారా లోకేష్ గారు రష్యా వెళ్ళాడు అన్న ప్రచారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకోవట్లేదు. అసలు ఎందుకు వెళ్ళాడో కూడా చెప్పట్లా. రేపు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నారా లోకేష్ గారు అవినీతి సొమ్మును రష్యాలో దాచిపెట్టుకోవడానికి వెళ్ళాడు అని చెప్తే, ఆ ఆరోపణ చేస్తే అప్పుడు వస్తారు వీళ్ళు బయటికి, రష్యా ఎందుకు వెళ్ళాడు అని చెప్పేదానికి. అంటే మన కూటమి ప్రభుత్వం కూడా అంత తెలివిగా ప్రయత్నిస్తుంది. ఇకపోతే మన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకి ఏంటంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడే తీరిక లేదు. ప్రజాసేవలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు 24 గంటలు. అసలు ఏం జరుగుతుందో ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేసే దానికైతే వాళ్ళు సుముఖంగా లేరు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా తలెత్తుకొని చూడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రష్యాకి ఏంటి, ఒక రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి పోవటం ఏంటి, అసలు ఈయనకి ఎందుకు వెళ్ళాడు అక్కడికి, ఎందుకు వెళ్ళాడో కానీ తెలుసుకుంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఈరోజు భారత ప్రభుత్వం మనకు అప్పచెప్పిందా? అందులో మనల్ని తెచ్చుకోమని చెప్పిందా? నిజంగా కూడా గర్వకారణం ఇది. నారా లోకేష్ గారు రష్యాకి ఎందుకు వెళ్ళాడు అనే అంశాల మీద నాకు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయింది. ఈ ఏఐ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగం కూడా దివాలా తీసే పరిస్థితి. దివాలా తీయట్లేదు కానీ ఉద్యోగస్తులు తగ్గిపోయారు. వాళ్ళు ఒక్క దగ్గరే చేరి 100 దేశాలకు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ప్రత్యామ్నాయ రంగం కావాలి. భారతదేశానికి ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రంగం ఏదైనా ఉంది అంటే అది రక్షణ రంగం. అంటే ఆయుధాలు అమ్ముకోవడం ఇతర దేశాలకి. వీటి మీద భారీ మొత్తంతో లాభాలు అయితే వస్తాయి. ఈరోజు మన ఆయుధాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. కొన్ని దేశాలకైతే మనం ఆల్రెడీ సప్లై చేస్తున్నాం కొద్ది మొత్తంలో. వాటిని చూసిన తర్వాత అయితే ప్రపంచ దేశాల నుంచి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈరోజు దాదాపుగా 2 లక్షల కోట్ల ఆర్డర్స్ హోల్డ్ చేసుకొని ఉంది కేంద్ర ప్రభుత్వం. ఒక్క బ్రహ్మోస్ అనేది, దాని టెక్నాలజీ అనేది ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది. బ్రహ్మోస్ అనేది రష్యా, ఇండియా కలిసి డెవలప్ చేసినటువంటి ఒక ప్రాజెక్టు. దాని అర్థం ఏంటంటే బ్రహ్మపుత్ర అనేది మాస్కో టౌన్, ఆ రెండింటిని మిక్స్ చేసి బ్రహ్మోస్ అనే పేరు పెట్టాడు. ఇప్పుడు దీన్ని మనం ఫిలిప్పీన్స్కి, తర్వాత వచ్చి కొన్ని దేశాలకి, ఆర్మేనియా అలాంటి దేశాలకు మనం అమ్ముతున్నాం. దానికి సంబంధించే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. తర్వాత వచ్చి ఫైటర్ జెట్లు తయారు చేస్తున్నాం. అత్యాధునికమైనటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్లు మనం తయారు చేస్తున్నాం. ఈ ఫైటర్ జెట్లు ఏంటంటే రాడార్కి కూడా అందవు. అవి మిజైల్స్ని క్యారీ చేస్తాయి. 5,000 కిలోమీటర్ల రేంజ్లోకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఏ స్పాట్ చెప్తే ఆ స్పాట్లో దాడి చేసేసి వచ్చేస్తాయి. రాడార్స్కి ఎటువంటి పరిస్థితుల్లో దొరకవు. ఇలాంటి అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమకి మొన్నే మనకి పుట్టపర్తిలో శంకుస్థాపన జరిగింది. ఇక పనులు ప్రారంభిస్తారు. అంటే ఇప్పుడు భారతదేశం ప్రధానమైనటువంటి దృష్టి ఏంటంటే రక్షణ రంగ ఉత్పత్తుల్ని విదేశాలకి అమ్మడం.
ఇప్పటి వరకు అమెరికా, రష్యా మాత్రమే అమ్ముతున్నాయి. తర్వాత వచ్చి చైనా కూడా అమ్ముతుంది. ఇప్పుడు మనం చైనా ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. ఇండియా అనే దాని మీద 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మనం 3వ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాం. మనకు ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ ఉత్పత్తి రంగాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దీనికి రష్యా సహకారం కావాలి. ఎందుకంటే ఒక టెక్నాలజీని రష్యా, ఇండియా రెండూ కలిసి డెవలప్ చేసుకుని అగ్రిమెంట్ అయితే మనకి చాలా కాలంగా ఉంది. ఆ అగ్రిమెంట్ మేరకు రష్యా, ఇండియా కలిసి ఈ రక్షణ రంగ ఉత్పత్తుల్ని చెయ్యాలి. ఆ చేసినటువంటి ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలి. అందుకోసంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళని ఒప్పించడానికి ఈరోజు నారా లోకేష్ గారు వెళ్ళారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చెప్పొద్దంటే, రష్యా ఎక్కడ పెట్టుకుందామంటే అక్కడ పెట్టుకోవడానికి సిద్ధం మేము అని అంటది. సో ఇప్పుడు మనం ఎవరిని ఒప్పించాలి? రష్యాని ఒప్పించాలి. రష్యాని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి వాళ్ళని. భారత ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదు. ఏ రాష్ట్రమైనా సరే రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఇక్కడ పెట్టుకోమంటే భారత ప్రభుత్వం ఓకే అంటది. కానీ ఇక్కడ ఒప్పుకోవాల్సింది రష్యా. కాబట్టి రష్యాని ఒప్పించడానికే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళాడు. రష్యాకి వెళ్ళి వాళ్ళ దేశ ప్రతినిధులతో మాట్లాడాడు. దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఈయన పెట్టినటువంటి మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక రెండోది వచ్చి అంతరిక్ష పరిశోధన. ఈరోజు భారతదేశానికి రెండవ ఆదాయ మార్గం ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీ. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రైవేట్ శాటిలైట్లు తయారు చేయాలి. దాన్ని ఉద్దేశించే ఈరోజు భారత ప్రభుత్వం కూడా అంతరిక్షణ పరిశోధనలో ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి అవకాశాలు కల్పిస్తుంది. 100% ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వచ్చి మన దేశంలో ఉండి అంతరిక్ష పరిశోధన చేసుకోవచ్చు, అంటే శాటిలైట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో కల్లా రెండవ స్థానంలో ఉండేది రష్యా, అంటే నాసా తర్వాత. వాళ్ళకి ఈరోజు నారా లోకేష్ గారు ఆఫర్ ఇవ్వడానికి వెళ్ళాడు. మాకు శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మీరు ఈ రాకెట్లు కానివ్వండి, తర్వాత వచ్చేసి శాటిలైట్లు కానీ తయారు చేసుకోండి, మీకు కావాల్సినంత స్థలం ఇస్తాము, మా దగ్గర కావాల్సినంత లేబర్ ఉన్నారు, అంటే పని చేసేవాళ్ళు ఉన్నారు, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఇక్కడికి రండి. ఇక్కడ రష్యా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళకి కార్మికులు దొరకట్లేదు, తర్వాత వచ్చి ఈ సైంటిస్టులు దొరకట్లా. అలాంటి వాళ్ళంతా మా ఇండియాలో ఉన్నారు, మరీ ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీరు ఇక్కడికి వస్తే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కావాలంటే దేశంలో ఎక్కడి నుంచైనా సరే మీకు కావాల్సినటువంటి సైంటిస్టులు, తర్వాత వచ్చి వర్క్ చేసేటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు మొత్తం దొరుకుతారు. మీరు రండి, మీకు కావాల్సినటువంటి స్థలం ఇస్తాము, మీరు పరిశోధనలు చేసుకోవడానికి మా భారతదేశంలో నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 2లో ఉండేటటువంటి శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంది, అక్కడికి వచ్చి మీరు ప్రయోగాలు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మెట్రో రైలు. ఇది రష్యా మెట్రో సిస్టమ్ అనేది ప్రపంచంలో కల్లా 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు మనం విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. సో ఆ ప్రాజెక్టుల్ని రష్యాకి అప్పచెప్పే విధంగా, లేదా రష్యా సహాయ సహకారాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇదంతా తీసుకొని ఈ 2 సిటీస్లో ఈ మెట్రో రైల్స్ అనేది తీసుకురావాలి. దానికి సంబంధించి ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళాడు. అది కూడా దాదాపుగా 90% ఓకే అయిపోయింది. ఇక 4వ అంశం వచ్చేసి ఆయిల్స్. వాళ్ళు స్వతహాగా నయారా అనేటటువంటి పెట్రోల్ బంకులు మీరు చూసి ఉంటారు. ఇవన్నీ ఏంటంటే రష్యా పెట్రోల్ పెడుతుంది, అంటే రష్యన్ కంపెనీ అది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి రీఫైనరీ స్టేషన్ అనేది గుజరాత్లో మాత్రమే ఉంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ప్రాంప్ట్గా ఆ సప్లై చేయలేకపోతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, మీ రీఫైనరీ స్టేషన్ అనేది విశాఖపట్నంలో పెట్టుకోండి, దక్షిణ భారతదేశానికి సప్లై చేసుకోండి, మేము ట్యాక్సులు చాలా తక్కువ వేసుకుంటాము, మీకు కావాల్సినంత భూమి ఇస్తాము, మా దగ్గర కావాల్సినంత మంది వర్కర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు వచ్చి చేసుకోండి. పైగా విశాఖపట్నం పోర్ట్ అనేది చాలా పెద్దది. రేపు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుంది. మాస్కో నుంచి నేరుగా విశాఖపట్నంలో దిగొచ్చు. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సేఫ్టీగా కూడా విశాఖపట్నం ఉంది. రక్షణ రంగానికి సంబంధించినటువంటి నేవల్ బేస్ కూడా అక్కడ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు విశాఖపట్నంలో ఈ నయారా అనే రీఫైనరీ స్టేషన్ని అక్కడ పెట్టుకోండి. ఇక్కడ మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి.
ఈరోజు ఆయిల్ సంక్షోభంతో ప్రపంచం విలవిలలాడిపోతుంది. ఒక్కొక్క దగ్గర అయితే రూ. 250 పెట్రోల్ ధర. ఈరోజు భారతదేశంలో పెట్రోల్ ధర కంట్రోల్‌లో ఉంది అంటే దానికి కారణం రష్యానే. మనకెవరన్నా ఈ ప్రపంచంలో ఆత్మీయ మిత్రుడు ఉన్నాడు అంటే రష్యా మాత్రమే. కష్టాల్లో గానీ, సుఖాల్లో గానీ మనం అడగకుండానే సహాయం చేసే మిత్రుడు రష్యా. ఈరోజు భారతదేశం నుంచి ఏ రక్షణ మంత్రో, విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళు పోవాల్సినటువంటి ప్లేస్‌లో భారత ప్రభుత్వం మన నారా లోకేష్ గారిని రష్యాకు పంపించి ఇన్ని రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకుంది అంటే చేసుకోబోతుంది. రేపు ఆంధ్రప్రదేశ్‌లో రష్యా పెట్టుబడులు పెట్టబోతుంది అంటే ఈరోజు మనం గర్వపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రజలకి వివరించి చెప్పాలి. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిస్తే చాలా సంతోషిస్తారు, గర్వపడతారు. అయితే ఆ ప్రయత్నం అయితే మన ప్రభుత్వం చేయట్లేదు. ఇంకా లాజిస్టిక్స్‌కి సంబంధించి తర్వాత క్వాంటమ్ వ్యాలీ ఉంది మా దగ్గర. అంటే ఇప్పుడు క్వాంటమ్ డెవలపింగ్ జరుగుతుంది కదా! దానికి అనుసంధానంగా ఏదన్నా ఐటీ పరిశ్రమలు కూడా అమరావతిలో పెట్టుకోండి. ఇలాంటివన్నీ కూడా ఆయన ఆఫర్ చేశాడు. వీటిలో ప్రధానంగా నేను చెప్పినటువంటి 4 అంశాలకైతే రష్యా నుంచి అంగీకారం వచ్చింది. రేపు సెప్టెంబర్ 22, 23 తేదీయో రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు కూడా ఉండే అవకాశం ఉంది ఆ మీటింగ్‌లో. ఎందుకంటే ఈయనే భారతదేశం తరపున ప్రజెంటేషన్ ఇచ్చాడు కాబట్టి. ఇది నిజంగా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అండి ఇది. ఈ రాజకీయాలు ఎన్నైనా ఉండనియండి, మన రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి పోయి 2 దేశాల మధ్య వ్యాపార ఒప్పందం చేసుకొని రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. రేపు పుతిన్, మోడీ మధ్య జరిగేటటువంటి మీటింగ్‌లో నారా లోకేష్ గారు కూడా ఉండొచ్చు. లేదంటే ఆయన అక్కడ ఏమేమి ఒప్పందాలు చేసుకొని వచ్చాడో అవన్నీ కూడా భారత ప్రభుత్వానికి తెలపొచ్చు. భారత ప్రభుత్వం ఆయనతో మాట్లాడొచ్చు. కాబట్టి ఇదంతా కూడా మనం చాలా సంతోషించదగినటువంటి విషయం. మనకి ఇవన్నీ తెలియట్లేదు. నారా లోకేష్ గారు ఏం చేస్తున్నాడనేది తెలుసుకుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.